నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ని కలిసిన వంగవీటి రాధా. ఎన్నికల నియమావళిలో లోపాలు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. మున్సిపల్ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా స్వీప్ ప్రోగ్రాం మరియు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటు హక్కు వినియోగంపై బిఎల్ఓలకు, సూపర్వైజర్లు, సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే ఓటరుకు అవగాహన కల్పించడానికి, ఓటర్సు ఓట్ల యొక్క పర్సంటేజ్ని బాగా పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వీప్ అనేటువంటి కార్యక్రమాలను పెట్టారు. వాటి ద్వారా ప్రజలను జాగృతపరిచి ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కార్యక్రమాలు చేయండి అనేసి ఆదేశాలు ఎప్పుడూ ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారంగా మన పట్టణంలో అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా కూడా సమయం ఉంది కాబట్టి వీటిపైన ప్రజలందరికీ కూడా అవగాహన రావాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి, స్వీప్ యాక్టివిటీస్లో పాలు పంచుకోవాలనేసి ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ బృందమైనటువంటి మేమందరం కూడా పార్ట్ ఆఫ్ దట్ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగానే ర్యాలీలు కావచ్చు, అలాగే విద్యా సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే స్లమ్ పాకెట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ రూపాలలో, వివిధ రకాలుగా, వివిధ పద్ధతులలో ఈ స్వీప్ యాక్టివిటీస్ చేయాలనేసి అనుకున్నాం. ఆరో గారు కూడా వీటి గురించి ఆదేశాలు ఇచ్చిన్నారు. కాబట్టి దళితుల ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ గ్రావెల్ తవ్వుకోవడానికి మీకు అనుమతులు ఎవరిచ్చారు? అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ తవ్వడానిక ప్రజాప్రతినిధులుగా తమరు గెలిచింది ఎక్కువ దోపిడీలు చేశారన్న ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రమోషన్ ఇచ్చారు అని టీడీపీ నాయకులు డాక్టర్ బెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి డాక్టర్ బెమ్మసాని మంగళవారం పర్యటించారు. పర్యటనలో ముందుగా సెలపాడు, వీరనాయకునిపాలెం తదితర గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను బెమ్మసాని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా ఈ ప్రభుత్వం ఆక్రమించుకుని మరీ తవ్వకపోతుందన్నారు. దాదాపు 700 ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ఎకరానికి 30 లక్షల చొప్పున ఈ ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వీరనాయనిపాలెంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న 60 ఎకరాల్లో 20 ఎకరాలు దళితులకు చెందినవేనని, మిగిలినవన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. వందల కొద్ది అడుగులు తవ్వుకుంటూ పోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. కనీసం పంట పొలాలకు కూడా నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. సకాలంలో నీరు అందక 40 క్వింటాళ్లు పండాల్సిన మొక్కజొన్న తదితర పంటల దిగుబడి నేడు 10 క్వింటాళ్లకు పడిపోయిందని వివరించారు. మండలంలోని ప్రతి ఎకరా అక్రమ తవ్వకానికి 30 లక్షల చొప్పున వసూలు చేయడమే కాక గడిచిన 4.5 ఏళ్లలో 2100 కోట్లను ఈ వైసీపీ నాయకులు దిగమింగారని చెప్పారు. అదే సొమ్మును నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి గానీ, డ్రైన్ల నిర్మాణానికి గానీ ఉపయోగించి ఉంటే ప్రజా జీవనం బాగుపడేదని ఆయన అభిప్రాయపడ్డారు. పచ్చని సపోటా, మొక్కజొన్న తోటలు కూడా తవ్వేసి గ్రావెల్ అక్రమ సరఫరా చేస్తున్న ఈ నాయకులను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం భూస్థాపితం అవుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచారు. తవ్విన అక్రమ గ్రావెల్ ను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాగే అక్రమ రవాణాలో భాగంగా కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డ రోడ్లను కూడా బెమ్మసాని పరిశీలించారు. కనీసం మనుషులు నడవడానికి కూడా ఆ రోడ్లు పనికిరాకుండా పోయాయని ఈ సందర్భంగా స్థానికులు బెమ్మసాని వద్ద వాపోయారు. అనంతరం ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ కిలారు రోసయ్య దోపిడీలు కల్లారా చూసి ప్రపంచానికి చూపించాలని వచ్చిన బెమ్మసానికి ధన్యవాదాలు తెలిపారు.
స్థానికంగా జరుగుతున్న అక్రమం గ్రావెల్ రవాణా వల్ల పంట పొలాలే కాదని మనుషులు కూడా మట్టి కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోపిడీని ధ్యేయంగా సహజ వనరులను ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటుకూరు మాజీ సర్పంచ్ దుగ్గిరాల సీతారామయ్య, సెలపాడు వీరనాయకునిపాలెం తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి ఆయన ముందుకు సాగి వేజెండ్లలో పెంబసాని పర్యటించారు. ఓరి నాయన ఇప్పుడు దవ్వుతున్నారు. అది కొత్తది చూడండి. దీనికి యువతల రోడ్డుకి యువతల సైడ్ ఎంత చేసి పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మరణం చెందారు. వారి పార్థివ దేహానికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, సామాజిక వర్గాన్ని పార్టీకి చేరువచేయడానికి చేసిన కృషి అనిర్వచనీయం అన్నారు. సామాజికంగా తమ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే వారి అభ్యున్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, అలాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత విద్యుత్ కార్యాలయంలో సంప్రదించి మోటార్ కనెక్షన్ పొందాలని విద్యుత్ ఈఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే పొలాలలో పంటలు వేసి ఉన్నందున పనులు చేసే వీలు లేదన్నారు. మే నెల నాటికి అన్ని పంటలు కోతలు పూర్తి అవుతాయని, విద్యుత్ మోటార్ ఏర్పాటుకు పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత విద్యుత్ కార్యాలయాలలో సంప్రదించి మోటార్ కనెక్షన్ పొందాలని ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అగ్రికల్చర్ క్రాప్స్ ఏప్రిల్తో కంప్లీట్ అయిపోతాయి. బహుశా మనకి అగ్రికల్చర్ అప్లికెంట్స్ కొంతమంది విద్యుత్ మోటార్లకి కనెక్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టి ఎస్టిమేట్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి కట్టవలసిన అమౌంట్స్ కూడా కట్టి ఉన్నారు. కానీ ఫీల్డ్ కండిషన్స్ మనకి వీలుగా లేకపోవడం వల్ల పనులు చేయలేకపోతున్నాం. అంటే స్తంభాలు ఎత్తడం కానీ ఇలాంటివి అన్నమాట, ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ, పొలాల్లో పంటలు ఉంటాయి కాబట్టి. సో ఈ నెల మనకి వచ్చే నెలతో కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మీరు ఎవరైతే వ్యవసాయ కనెక్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టి శాంక్షన్ అయ్యి అమౌంట్లు కట్టి లైన్లో ఉంటారో వాళ్ళు ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదించండి. ఎందుకంటే తొందరగా పని మనకి కంప్లీట్ చేయటానికి. మళ్ళీ మే ఒక్క నెలే మనకు ఉండేది. ఈ బెల్ట్ ఏంటంటే కోస్టల్ బెల్ట్లో ఒక నెల దాటితే మళ్ళీ వర్షాలు పడిపోతాయి, మళ్ళీ పనులు చేయడానికి వీలు కాదు. అలాగే ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుకని ముందే రైతుల్ని మేము కోరుతున్నాము, సంబంధిత విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి మీరు ఎక్కడైతే మీరు అప్లికేషన్స్ పెట్టి మీ ఎస్టిమేట్లు వేసి డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ముందు తొందరగా స్తంభాలు కానీ అవి కానీ ఇవి కానీ తొందరగా పనులు చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేస్తే మీకు కూడా సకాలంలో విద్యుత్తుని కల్పించడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. అది ఒకటి అన్నమాట. అదేవిధంగా అగ్రికల్చర్ బిల్స్ కూడా కట్టాలి. అగ్రికల్చర్ బిల్స్ అంటే ఫ్రీ కరెంటే కానీ మంత్లీ 20 రూపీస్ వస్తుందన్నమాట.
10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో తమ హాల్ టికెట్లు చూపించి ఇంటి నుండి పరీక్షా కేంద్రాలకు ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ సూచించారు. మన 10th క్లాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా 10th క్లాస్ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి హాల్ టికెట్ చూపిస్తే ఏ రూట్ నుంచి ఎక్కడి వరకైనా ఇంటి దగ్గర నుంచి సపోజ్ ఆయన ఇంటి దగ్గర నుంచి తెనాలి రూట్లో ఆయన బస్ పాస్ ఉండి తెనాలి నుంచి పెదరావూరు వెళ్ళాలనుకోండి, హాల్ టికెట్ ఉంటే పెదరావూరు దాకా ఫ్రీగా తీసుకెళ్తారు, ఫ్రీగా తీసుకొస్తారు. అంటే ఈ 10th క్లాస్ పిల్లలకి ఇంటి దగ్గర నుంచి ఆయన ఎగ్జామ్ రాసే ప్లేస్ అంతవరకు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీగా వాళ్ళకి హాల్ టికెట్ చూపిస్తే ట్రావెల్ చేయడానికి అనుమతించింది. కాబట్టి ఈ పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు గమనించి ఏ బస్సు అయినా ఎక్కి మీ పిల్లలకి ఎటువంటి టెన్షన్ లేకుండా, మీకు టెన్షన్ లేకుండా మంచిగా ఎగ్జామ్ రాయించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఎటువంటి తావు లేకుండా మా స్టాఫ్ అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలు ఎక్కడ చేస్తే అక్కడ ఆపుతారు, ఎక్కడ కోరిన చోట కరెక్ట్గా మీ స్కూల్ ఎదురే ఆపటానికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కింద స్థాయి వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన పడకుండా బస్సుల్లో ఎక్కి జాగ్రత్తగా మీ పరీక్షలు రాసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ మంచి అవకాశం కల్పించింది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందా కోరుచున్నాం. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ దేశవ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన నేషనల్ టెస్ట్ నందు తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 9 మంది ఎంపికయ్యారు. స్మార్ట్ హైరింగ్ విధానంలో నిర్వహించిన ఈ ఎంపికలలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన అతి కొద్ది మందిలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 9 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే మరియు కళాశాల కరెస్పాండెంట్ అన్నాబతిని శివకుమార్ అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మూలంగా ఐటీ సంస్థలు ఎంపికలను పూర్తిగా నిలిపివేయడం జరిగిందని, ఈ పరిస్థితుల్లో కూడా ఐటీలో తమ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందడం అభినందించాల్సిన విషయమని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎన్ కాలేజీ నుంచి టీసీఎస్ కంపెనీకి 9 మంది ఉద్యోగాలని ఎంపిక చేయటం జరిగింది. అంటే ఇది గొప్ప విషయం కాదు, కానీ బట్ టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా డిగ్రీ స్టూడెంట్స్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి, అంటే ఐటీ రిక్రూట్మెంట్స్ చాలా తగ్గిపోయిన సందర్భంగా తనకు కావాల్సిన ఎంప్లాయీస్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా టెస్ట్ని కండక్ట్ చేసి తీసుకునే విధానానికి ఈరోజు టీసీఎస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీ వచ్చింది. బికాజ్ ఆఫ్ కరోనా తర్వాత వచ్చిన పరిస్థితి. సో అటువంటి దేశవ్యాప్తంగా జరిగిన క్వాలిఫైడ్ టెస్ట్లోనే 9 మంది ఏఎస్ఎన్ కాలేజీ నుంచి దేశవ్యాప్తంగా డిగ్రీ లెవెల్లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవటం అనేది ఇది చాలా అరుదైన అవకాశం, అరుదైన రికార్డు ఏఎస్ఎన్ కాలేజీగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం టీసీఎస్ కంపెనీ ఏఎస్ఎన్ కాలేజీ నుంచి 50 నుంచి 100 మంది సెలెక్ట్ అవటం గతంలో కూడా మనం చూసాం. ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రాసెస్లో జరుగుతుంది. బట్ ఈరోజు కంపెనీ పాలసీస్ ఏదైతే ఐటీ జాబ్స్ మాందవ్యం వచ్చినాక ఫిల్టర్ చేసుకుంటా రావటం, ఏరియా వైజ్ కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయటం, అంటే దాంట్లో కూడా ఏఎస్ఎన్ కాలేజీ స్టూడెంట్స్ ముందుండటం అనేది చాలా గర్వపడతా ఉన్నాను. రామచంద్రారి ప్రిన్సిపల్షిప్లో ఆపర్చునిటీస్ని స్టూడెంట్స్కి ఇచ్చే దాంట్లో కానీ ఆ ప్లాట్ఫామ్స్ని స్టూడెంట్స్ ఉపయోగపడే విధంగా రామచంద్రారు తీసుకునే కేరింగ్. సో డెఫినెట్గా అంటే దేశవ్యాప్తంగా ఏఎస్ఎన్ కాలేజీ పిల్లలకి జాబ్ ఆపర్చునిటీలో రావటం అనేది చాలా గర్వపడతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇప్పుడున్న
వరల్డ్ వైడ్ రెసిషన్లో భాగంగా వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ కొంచెం మార్చారు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నవి. ఐటీ కంపెనీస్ ఎవరు కూడా ఫ్రెషర్స్కి ఉద్యోగ అవకాశాలు ఆఫర్ చేయట్లేదు. ఆ ప్రాసెస్లో వాళ్ళు కంట్రీ వైడ్గా స్మార్ట్ హైరింగ్ అని ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు డిగ్రీ స్టూడెంట్స్కి. ఆ స్మార్ట్ హైరింగ్లో భాగంగా వాళ్ళు కంట్రీ లెవెల్లో ఒక టెస్ట్ పెట్టారు, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అంటారు టీసీఎస్కి. అది కూడా వాళ్ళు టీసీఎస్ అయాన్ సెంటర్స్కి ఎగ్జామ్ రాయాలి. అది ఆ టెస్ట్లో క్లియర్ అయిన వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ అన్నీ కలిపి ఎవరెవరైతే ఎన్క్యూటీలో ఈ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్లో క్లియర్ చేశారో వాళ్ళకి హైదరాబాద్ టీసీఎస్ ఆఫీసులో ఇంటర్వ్యూస్ నిర్వహించి సెలక్షన్ ఇచ్చారు. అతి కొద్ది మందిని 2 రాష్ట్రాల మీద తీసుకున్నారు. 100 లోపు స్టూడెంట్స్ని తీసుకున్నారు. దాంట్లో 9 మంది స్టూడెంట్స్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ చదువుతున్న విద్యార్థులు సెలెక్ట్ అవటం అనేది చాలా ఆనందంగా విషయంగా మాకు అనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు పబ్లిక్ ప్లేసులలో ఉన్న రాజకీయపరమైన ప్రకటనలు, ఫ్లెక్సీలు అన్నింటినీ తొలగించినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకునే వాటికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయపరమైన ప్రకటనలు ఏర్పాటు చేస్తే చర్యలు ఉంటాయని సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. రాజకీయ సమావేశాలు పెట్టుకునేవారు ఆర్ఓ కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఎక్కడైనా ప్రజల దృష్టికి వస్తే అధికారులకు తెలియపరచాలని, దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ జరిగింది. ఆ రోజు అప్పుడు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తర్వాత మొత్తం రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతుంది. అందుకనే టు ఇన్ష్యూర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ టు బి ఇన్ష్యూర్డ్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఎప్పుడు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ మటీరియల్ ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో దట్ ఈస్ బీయింగ్ డన్. తర్వాత పబ్లిక్ స్పేసెస్లో కూడా అన్ని వాల్ పెయింటింగ్స్, ఫ్లెక్సీస్, బ్యానర్స్, పొలిటికల్ పార్టీ సంబంధించి అన్ని ఐటమ్స్ తీసేస్తాము. తర్వాత ప్రైవేట్ స్పేస్లో కూడా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటే మనకు ఒక కన్సెంట్ లెటర్ కావాలి. ఆ కన్సెంట్ లెటర్ ఇస్తే అక్కడే పర్మిషన్ వస్తుంది, లేకపోతే అది కూడా తీసేస్తాము. తర్వాత జనరలీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పబ్లిక్ స్పేస్లో ఎనీ పొలిటికల్ ఈవెంట్ ఉంటే ఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ కంపల్సరీగా రావాలి. అప్పుడు మాత్రమే అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. పర్మిషన్ లేకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద యాక్షన్ తీసుకుంటాము. సో ఇప్పుడు మీరు పబ్లిక్ స్పేస్లో మీరు చూస్తారు, ఇప్పుడు అక్కడ ఏం ఫ్లెక్సీస్, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి ఏం ఫ్లెక్సీస్, ఏం బ్యానర్స్ ఏం లేదు. ఇష్యూస్ అయితే మీరు అందరూ ఆర్ఓ ఆఫీస్లో చెప్పండి. మన దగ్గర ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ నేను వీడియోకి అబౌట్ సెక్షన్లో మేము పెట్టిస్తాము. అదే కూడా ఒకసారి చూడండి. ఇష్యూస్ అయితే మీరు నా కంట్రోల్ రూమ్కి చెప్పండి, మేము తొందరగా యాక్షన్ తీసుకుంటాం. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్తో వంగవీటి రాధా సమావేశమయ్యారు. తెనాలిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన సుమారు అరగంట పాటు మనోహర్తో మాట్లాడారు. ప్రచార కార్యక్రమాలతో పాటు తాజా పరిస్థితులపై చర్చించారు. నందివెలుగులో డాక్టర్ మనోహరం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేసవి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే వారి కొరకు సాధారణ రుసుముతో ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి నుండి ఊటీ, బెంగళూరు, విశాఖపట్నం, పాడేరు వెళ్లే వారికి సాధారణ రుసుముతో బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన వారు తెనాలి ఆర్టీసీ డిపోలోని అధికారులను సంప్రదించాలని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మనకి సమ్మర్ హాలిడేస్లో మన తెనాలి నుంచి ఊటీకి కానీ, బెంగళూరు కానీ, అదేవిధంగా విశాఖపట్నం, పాడేరు కానీ మీరు ఎక్కడైనా ఏదైనా టూర్ కావాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో సంప్రదించినలా మీకు కావాల్సిన టూర్లో ప్రత్యేకంగా మామూలు సాధారణ ఛార్జ్తో మీకు టూర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మా ట్రాఫిక్ ఇన్ఛార్జ్ అయిన శ్రీ ఐజే ప్రసాద్ గారి నంబర్ని ఒకసారి నోట్ చేసుకొని మీకు కావాల్సిన వారు ఆయన్ని కలిస్తే కనుక మీకు ఇంకా డీటెయిల్స్గా చెప్పడం జరుగుతుంది. ఫోన్ నంబర్స్ 73 82 89 24 92 73 82 89 24 92. ఈ అవకాశాన్ని రేపు సెలవుల్లో తల్లిదండ్రులు మరి పిల్లలకి మంచి పిక్నిక్ స్పాట్ లాగా, హాలిడే లాగా తీసుకెళ్ళడానికి అందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏసీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ కానీ, ఆల్ట్రా డీలక్స్ కానీ, పల్లెవెల్లు కానీ ఏ టైప్ కావాలన్నా సరసమైన ధరలకి, సాధారణ ఛార్జ్ ధరలకే మీకు ప్యాకేజీ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ తెనాలి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు, వారు బంధుమిత్రులు, స్నేహితులు అందరూ వాడుకొని మన తెనాలి డిపో అభివృద్ధికి తోడ్పడటాన్ని మనస్ఫూర్తిగా కోరు. వేసవిలో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. అవసరమైన చోట అదనంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత వేసవిలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా వాటిని అధిగమించేలా చర్యలు చేపడుతున్నట్లు చిరంజీవి తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎండాకాలం వస్తుంది. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మేము విద్యుత్ శాఖ తరఫున అనేక ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. కంటిన్యూస్ సప్లై ఇవ్వటానికి ట్రాన్స్ఫారాలు పెడుతున్నాము, కావాల్సిన చోట లైన్లు మారుస్తున్నాము. ట్రాన్స్ఫారాల దగ్గర మళ్ళీ ఫీజు క్యారియర్స్ ఇలాంటివన్నీ కూడా మారుస్తున్నాము. అంటే క్రితం సంవత్సరం సమ్మర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని వాటిని ఓవర్కమ్ చేయటానికి చేయాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ సీజను కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకుని కూడా ఇంటరప్షన్ లేకుండా విద్యుత్ సరఫరా చేయటానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన తెనాలి టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకటరావును జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. టీబీ రోడ్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో చేరిన పెండెల వెంకటరావును మంగళవారం నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. వారి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని కలిసిన వంగవీటి రాధ. ఎన్నికల నియమావళిలో లోపాలు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.